వర్షాకాల సన్నద్ధతపై హైదరాబాద్ MCRHRDలోని బోధి పెవిలియన్ లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్ లో కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. వర్షాకాలం సన్నద్ధతపై హైదరాబాద్ MCRHRDలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్లో కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. సైబరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటాన్ని ప్రస్తావించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ మున్సిపల్ పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదని పేర్కొన్నారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేశానని గుర్తు చేశారు. అయినా అధికారులు తన మాట వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. జూన్ 9న వర్షం సమయంలో మున్సిపల్ పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లోపించిందని తెలిపారు. నేను చెప్తే వినరు, శాఖల మధ్య సమన్వయం లేదు, అధికారుల మధ్య సమన్వయం లేదు, ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. వర్షాకాలం సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల సమయంలో అన్ని శాఖల అధికారులు రోడ్లపైకి రావాల్సిందేనని, అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్కార్ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా సీఎం పై సమీక్షలు చేయడం, మంత్రులెవరూ పట్టించుకోకపోవడం, అదే అదునుగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భయానకంగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచి, చెట్లు కూలి, విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే విద్యాఘాతంతో 6 మృత్యువాత పడ్డారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి చెట్లు విరిగిపట్టడంతో విద్యుత్ తీగలు సైతం తెగిపోయాయి. దీంతో విద్యుత్ షాక్కు గురై తండ్రి, కూతురు ప్రాణాలు విడిచారు. సంగారెడ్డిలో మరొకరు విద్యుత్ షాక్కి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 9న నగరంలోని కురిసిన చిన్నపాటి వర్షానికి నగరం అస్తవ్యస్తమైంది. ఐటీ కారిడార్ నరకప్రాయకంగా మారింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో నగరమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి 3 గంటలు పట్టిందంటే పరిస్థితి మారింది. ఓవైపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రక్షణ సహాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం మంత్రుల నుంచి ఆదేశాలు, సూచనలు లేకపోవడంతో అధికారులు సైతం అదే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ సీజన్కు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. యూరియా స్టాక్ పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.